ఎక్కడికి వచ్చానంటే ఈ వీడియో చూడండి మొత్తం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మార్నింగే ఎక్కడికంటే క్రికెట్ ఆడదామని వెళ్తున్నాం ఎన్టీఆర్ స్టేడియంలో. అక్కడ వెళ్ళే దారిలో మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ బొమ్మ, ప్రసాద్ ఐమాక్స్, అంబేద్కర్ బొమ్మ ముందలే ట్యాంక్ బండ్. మొత్తం వ్యూ బాగుంది, చాలా బాగున్నాయి. మొత్తం ఒకే చోట ఉన్నాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా పక్కనే ఉండిద్ది. ఇంకా వెళ్తున్నాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉండిద్దంటే ఒకడేమో 35, ఒకరేమో 28, ఇంకొకరేమో 22 అలా ఉంటారు. బట్ అందరు కలిసిమెలిసి ఉంటారు. అది బాయ్స్ థింగ్. లైఫ్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో కూడా ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం చాలా ఇంపార్టెంటే. ఇంకా ఒక 20 minutes జర్నీ చేసినాక ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాం. అది స్టేడియం చూడగానే నా డైలాగు ఒకటే, సేమ్ సిచ్యువేషన్. అసలు ఎవడు బాల్ ఎవడికి తగులుతుందో కూడా తెలియదు. మా ఊర్లో అయితే క్రికెట్ ఆడదాం రా అంటే ఎవడో 11ంటికి వస్తాడు, ఒకడేమో 10ంటికి వస్తాడు. అసలు వామ్మో, ఈ జనాలు చూస్తుంటే అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఆడేవాళ్ళు ఎవడి బాల్ ఎవడిదో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చి తెలియదో తెలీదు అని ఇంకా ఆడితేనే గేమ్ మీద ఫోకస్ వచ్చింది. మార్నింగ్ నుంచి ఆడుతున్నాం క్రికెట్. అసలు పిచ్చ, అసలు ఎవడు మంచి ఎవడితో కనబడ అట్లా ఆవులు లేదు. అసలు గ్యాప్ ఏం లేదు బ్రో. ఒకడు వెళ్తున్నాడు, టిఫిన్ చేసి వస్తున్నాడు, ఇంకోటి ఆడుతున్నాడు. మ్యాచ్ అయిపోయిందిలే అని వెళ్తున్నాం. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇంకా రూమ్కి వెళ్తున్నా. వాడు ర్యాపిడో వాడేమో అసలు వాడికి కూడా దారి తెలియదేమో, ఎట్ట పడితే అట్ట తెచ్చాడు. కాకపోతే మంచి లొకేషన్స్ చూపించాడు. అమ్మ క్రికెట్ ఆడతా ఎక్కడ తాళం ఇంకా ఎలా పలక కొడుతున్నాడు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరదాగా కాసేపు వాకింగ్ చేద్దాంలే అని డాబా మీదకి వచ్చా. అప్పుడే నా డ్రీమ్ బైక్ కనిపించింది, హిమాలయ. 1 hour నుంచి దాన్నే చూస్తున్నా. అసలు ఆ బైక్ పికప్ మామూలు ఉండదు. ఇంకా ఈరోజుకి బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ టాటా.